పల్లె వెలుగు వార్తలకి స్వాగతం. నల్గొండ జిల్లా అనుముల మండలం మారేపల్లి రైతులకు ఎట్టకేలకు ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను కాపాడాలి అని కోరుతూ ఈ రోజు రైతులు గుర్రంపొడు సాగునీటి శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయం ముందు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ ఫిబ్రవరి 11 నుండి D25 కాలువ గేట్లు మూసివేయడం వల్ల తమ పంటలు పూర్తిగా ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి నెలకొంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 15 వరకు ప్రతిరోజు నీరు విడుదల చేయాలి అని వారు అధికారులను వేడుకున్నారు. రైతుల విన్నపంపై సానుకూలంగా స్పందించిన ఈ నెహ్రూ నాయక్ విలేకరుల సమక్షంలోనే రైతులకు కీలక హామీ ఇచ్చారు. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు రేపటి నుంచే మార్చి 3 D25 కాలువకు సాగునీరు విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దీంతో మారేపల్లి రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇదివరకు ఆన్ పీరియడ్ ఆఫ్ పీరియడ్ అని వారం వారం నీళ్ళు ఇస్తే చివరిదాకా వచ్చేదే మా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఇంకా ఎండలు ముదరడం వల్ల ఇప్పుడు నీళ్ళు అసలు రావట్లేదు. మొత్తం పొలాలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఆన్ పీరియడ్ ఆఫ్ పీరియడ్ అనకుండా రెగ్యులర్గా ఏప్రిల్ వరకు నీళ్ళు ఇస్తే మా పొలాలు బయటపడడానికి రైతులు బయటపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒకటి మనం ఉంచుకొని ఈ అధికారులు పూర్తిగా రోజు రెగ్యులర్గా వాటర్ రావడానికి కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. అది మారేపల్లి అనుముల మండల్ సాగర్ నియోజకవర్గము AMRP D25 కాలువ కింద రైతులం మేమందరం. 11వ తారీఖు నుంచి ఇప్పుడు ఈరోజు 2వ తారీఖు వరకు మొత్తానికి 3 వారాలు వాటర్ మొత్తం బంద్ చేసారు. అక్కడ మేము ఎస్సీ గారి దగ్గరికి నల్గొండ ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కలవలేదు. హైదరాబాద్లో మీటింగ్ ఉందని చెప్పిండు. ఏమన్నా అక్కడ ఆఫీసర్ని అడిగితే ఏం చెప్తున్నారంటే ఒక మంత్రి గారి నుంచి ప్రెషర్ ఉంది మాకు ఇక్కడి నుంచి ఉదయ సముద్రం మొత్తం పూర్తిగా నింపుకున్నాక బ్రాహ్మణ విల్యంలోకి నీళ్ళు అందుతూనే మీకు ఇస్తాం, లేకపోతే మీకు వాటర్ ఇవ్వం అని మొత్తం మాకు రైతులకు గేట్లు మొత్తం బంద్ చేసారు. ముందర వాటర్ ఇస్తాం, పొలాలు పెట్టుకోండి అని చెప్పారు. ఇప్పుడు చివరికి వచ్చేసరికి మాకు ఇప్పుడు మందు కట్టలు అన్ని ఎరువులు పెట్టుబడులు మొత్తం ఒక్కొక్కరికి ఎకరానికి దగ్గర 30,000 నుంచి 40,000 ఖర్చు పెట్టుకొని మేము వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు చివరికి పొలాలు పొట్ట దశకు వచ్చేసరికి వీళ్ళు ఈ ఆఫీసర్లు మొత్తం ఏం చేసి పైనుంచి ఆర్డర్లు మంత్రి గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చినాయని మొత్తం గేట్లు బంద్ చేసి రైతుల్ని ఆగం చేస్తారు. ఏమైనా చెప్తే వీళ్ళు లష్కర్లు రావట్లేదు, ఆఫీసర్లు రావట్లేదు, వచ్చి పొలాల విషయం చూసుకోవట్లేదు, వాళ్ళకు రిపోర్ట్లు కూడా రాయట్లేరు. వీరు ఇప్పటి దగ్గర నుంచి 2 వారాల నుంచి నల్గొండ టు కనగల్ టు ఈ గుర్రంపూడు ఇట్లా తిరిగినా కానీ ఏ ఆఫీసర్ అయినా కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. మా గురించి పట్టించుకొని అందరికీ ప్రతిపక్షాలకు మిగతా వారికి మొత్తం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. రెగ్యులేషన్లో భాగంగా మొదటి వారము ఉండేను. ఆన్లో మేము యథావిధిగా నీళ్ళు ఇచ్చేసినాం D25కి. తర్వాత హాఫ్ పీరియడ్ వచ్చింది. హాఫ్ పీరియడ్లో మేము బంద్ చేసుకున్నాము. తర్వాత మళ్ళీ అగైన్ ఆన్ పీరియడ్ రాగానే పై అధికారుల ఆదేశానుసారము బంద్ చేయమంటే మేము బంద్ చేయడం జరిగింది. ఆ బంద్ చేసిన ఒక 3 days తర్వాత ఈ మారేపల్లి రైతుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు రావడంతో మేము పై అధికారులకు ఆ సమస్యను వివరించి, సార్ కొంచెమన్నా వాళ్ళకి నీళ్ళు ఇవ్వకపోతే ఎండిపోతుంది, అది ప్రాబ్లం అవుతుందని వారికి తెలియపరిచి వారి దగ్గర నుంచి అనుమతి తీసుకొని మేము సగము వాటర్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర అనుమతి తీసుకొని ఇచ్చినాము. మళ్ళీ అగైన్ ఇప్పుడు ఆఫ్లో ఉన్నాము. రేపటి నుంచి ఆన్ ఉంది. రేపు ఉన్నా కూడా ఈరోజు సాయంత్రమే లేపండి, వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను ఆదేశాలు ఇచ్చాను. ఈరోజు సాయంత్రము గేట్ లేపుతారు. ఈరోజు సాయంత్రం నుంచి కంటిన్యూస్గా 1 week నీళ్ళు ఇచ్చుకుంటూ తర్వాత ఒక 3 రోజులు అదనంగా వీళ్ళకి నీళ్ళు ఇవ్వాలని నేను మా పై అధికారులను రిక్వెస్ట్ చేసి ఎట్లనైనా వీళ్ళకి 10 రోజులు కంటిన్యూగా వచ్చేటట్టు నేను చేయగలనని హామీ ఇస్తున్నాను.